ఒక్కసారి ఇది వింటే మీరు నమ్మలేరు, కానీ ఇది నిజమే. కేరళలోని కాసర్గోడ్ జిల్లా ఇప్పుడు ఓ షాకింగ్ ఘటనతో వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదివారు. అప్పుడు అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం 4వ తరగతిలో చిన్న గొడవ జరిగింది. అదే గొడవ ఇప్పుడు బలంగా మారింది. 62 ఏళ్ల వృద్ధుడు విజయ్ బాబు అనే వ్యక్తిపై అతని స్కూల్ మేట్స్ బాలకృష్ణన్, మాథ్యూ అనే ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇటీవలి రోజుల్లో ఒక రీయూనియన్ సమయానికి ఈ ముగ్గురు కలుసుకున్నారు. మొదట చిన్న సంభాషణ, పాత విషయాలు గుర్తు చేసుకోవడం. కానీ బాలకృష్ణన్ మాత్రం తానే బాధితుడినని, అప్పట్లో బాబు తనపై దాడి చేశాడని నమ్మాడు. రోజులు గడిచిన తర్వాత జూన్ 2న బాలకృష్ణన్, మాథ్యూ కలిసి బాబును ఎదుర్కొన్నారు. బాలకృష్ణన్ అతని కాలర్ పట్టుకోగా మాథ్యూ ఒక రాయి తీసుకుని బాబును ముఖం మీద, వెన్నుపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాబు ప్రస్తుతం కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సన్నిహితం BNS సెక్షన్స్ 126/2, 118/1, 3/5 కింద ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. 50 ఏళ్ల క్రితం జరిగిన చిన్నపాటి గొడవ ఇలా జీవితం అంతా తిప్పిపెట్టడం పట్ల స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.